నమస్తే. ఇవాళ వార్తలకు స్వాగతం. 2029 లోపు మనం ఏం సాధించాలి అనేది స్పష్టంగా ఒక విజన్ పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించాల్సి ఉంది. ప్రతి కుటుంబానికి నివాస స్థలం, ఇల్లు, సురక్షిత నీరు, గ్యాస్ కనెక్షన్, సోలార్ కరెంట్, ఇంటర్నెట్ ఇలా అన్ని సౌకర్యాలు అందించడమే మా విజన్ గా పెట్టుకున్నామని అన్నారు. ఇది 5 సంవత్సరాల్లో మీ నియోజకవర్గాల్లో మీ అందరి బాధ్యత. ప్రతి ఒక్కరికి హౌస్ సైట్, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, ఎవరికైతే ఇంటి జాగా లేని ప్రతి ఒక్క వ్యక్తికి ఇంటి జాగా ప్రొవైడ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అది ఇస్తాం. దానికి మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఎన్యూమరేషన్ చేశాం, జియో ట్యాగింగ్ చేసాం, మీకు డీటెయిల్స్ అని పెడతాం. మీరు తీసుకొస్తే ల్యాండ్ అక్విజిషన్ చేయాలన్నా ప్రభుత్వ భూమి ఉందా, ఓసారి పాత భూములు కూడా హౌసింగ్ కాలనీలు వేశారు, అది కూడా 1 సెంట్ ఇచ్చారు. ఆ సెంట్ వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. నివాస యోగ్యం కాని పొలాలు ఇచ్చారు, దూరంగా ఎక్కడ ఇచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళా పనులకు రావాలంటే వచ్చే పరిస్థితులు లేరు. అలాంటప్పుడు నేను ఆలోచించేది చాయిస్ వాళ్ళకే వదిలిపెడతాం. వాళ్ళు గాని కన్సాలిడేట్ చేయమంటే అక్కడే కావాలంటే కన్సాలిడేట్ చేసి అందరికీ 2 సెంట్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. అక్కడ వద్దని గానంటే ఎక్కడ కావాలో అక్కడ ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటి జాగా అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. 100% 29 ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా 100% ఇళ్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ నియోజకవర్గాల్లో మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శానిటేషన్, హైజీనిక్ కండిషన్స్ కోసం ఒకప్పుడు మహిళ ఆడబిడ్డ ఆత్మ గౌరవం కింద టాయిలెట్స్ ఇచ్చా. ఇప్పుడు కొంతమంది కొన్ని కారణాల వల్ల లేని పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క ఇంటికి ఒక సంవత్సరమా 6 నెలల అవన్నీ కూడా పూర్తి చేయాలి. ప్రతి ఒక్క ఇంటికి వాటర్ సప్లై, ట్యాప్ వాటర్ విత్ సస్టైనబుల్ సోర్స్. ఏదో బోర్ కింద ట్యాప్ నీళ్లు ఇస్తే అది బోర్ ఎండిపోతే నీళ్లు రావు. అట్లా కాకుండా సస్టైనబుల్ సోర్సెస్ నుంచి వాటర్ ఇస్తాం.